నమస్తే మనోహరాచారి గారు, మీరు కషాయాలు తయారు చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు మనోహరాచారి. మాది పద్మారం గ్రామం, చదురుగుడ మండలం, రంగారెడ్డి జిల్లా, షార్నాథ్ దగ్గర మా ఊరు. నేను వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం, చిన్నప్పటి నుంచి వ్యవసాయం. నేను 68 నుంచి వ్యవసాయం మాత్రమే చేస్తున్నా. ఇంచుమించు 57-58 సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయబట్టి. నేను వ్యవసాయానికి వచ్చిన కొత్త రసాయనాల పురుగు మందులు లేవు. 64 రసాయనాలు ఏమాత్రం లేవు. 78-79 తర్వాత రసాయనాలు వచ్చినాయి. తర్వాత మళ్ళీ కెమికల్స్ మాధ్యమం. ఇక జీవితంలో చాలా సుదీర్ఘంగా ప్రయాణం సాగింది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు వ్యవసాయానికి వచ్చిన కొత్తలో పురుగు మందులు వాడకుండా 15 సంవత్సరాలు వ్యవసాయం చేసినాము. తర్వాత 20 సంవత్సరాలు రసాయనాలతో చేసినాము. మళ్ళీ 2010 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఎటువంటి రసాయనం పురుగు మందులు వాడకుండా గోదావరిత వ్యవసాయం అనేది ఉంటుంది కదా, గోదావరిత వ్యవసాయంతో పాటు మిగతా కొన్ని జైవానికో పద్ధతులు కానీ, సివిఆర్ మెథడ్స్ కానీ అన్నీ కలిపి చేస్తున్నాం. ఈ వ్యవసాయం అనేది మనం అనుకున్నంత ఈజీ కాదండి. ఈ కాలంలో చాలా మంది చెప్తారు, మీకు లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి, ఈజీగా పంట పడుతుందని. కాదు, చాలా కష్టమైన పని ఏంటంటే వ్యవసాయం. ఈ ప్రకృతి వ్యవసాయం మరీ ఇంకా కష్టమైంది. ప్రకృతి వ్యవసాయం పెట్టుబడి లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. పెట్టుబడి లేనిది పంట రాదు. పెట్టుబడి బాగానే ఉంటుంది, దిగుబడి రావాలంటే పెట్టుబడి కూడా బాగానే అవుతుంది. కాబట్టి ఇది రిస్క్తో కూడుకున్నది బాగా ప్రకృతి వ్యవసాయం అనేది. కాకపోతే పూర్తి వ్యవసాయం చేసేవాడు చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మీరు తయారు చేసే రసాయనాల గురించి ఎన్ని రకాల రసాయనాలు ఉన్నాయి, దేనికి వాడతామో అదొకసారి చెప్పండి. నేను 4 కషాయాలు తయారు చేస్తా. మామూలుగా పాలకెరుదల, నియమాశ్రం, దశపండి కషాయము, అగ్నాశ్రము, పంచకేవ, ఈ 4 కషాయాలు తయారు చేస్తాం. ఈ పంచకేవ చాలా ప్రధానమైనది పంటలకు. ఇది గ్రోత్ ప్రమోటర్, మొక్కలు ఆరోగ్యంగా బలంకి వస్తాయి. ఈ భూమి మీద ఉన్న పంటలకు మనకు అన్నిటికంటే బలమైనది ఏంటంటే పంచకేవ. మిగతా అన్నిటికంటే బాగా పనిచేస్తుంది మనకు. అది ఎక్సలెంట్గా పూత వస్తుంది, కాత వస్తుంది, మనకు గ్రోత్ వస్తుంది, మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, బలంగా పెరుగుతాయి, అన్ని రకాల పోషకాలు ఉంటాయి, A to Z పనిచేస్తుంది. దీన్ని 2 రకాలుగా వాడుకోవచ్చు అన్నట్టు. స్ప్రే చేసుకోవచ్చు, మనం డ్రిప్ ద్వారా వేరే కూడా పోతుంది. ఇది 100% ప్రకృతి వ్యవసాయం. ఇది 100%. ఈ పంచగవ్య అనేది ఆవు పేడ, ఆవు నెయ్యి, పాలు, పెరుగు, మూత్రము, కళ్ళు, కొబ్బరిలు, బెల్లం, అరటిపండ్లు వీటితో తయారు చేస్తాం. మామూలుగా 5 కేజీల పేడ తీసుకుని 1 కేజీ నెయ్యి పోసి బాగా విసికి డ్రమ్ములో పోసి దానికి సరిపోను మోతాదులు పోస్తాం. పాలు, పెరుగు, మూత్రము, కళ్ళు, కొబ్బరిలు, బెల్లం, అరటిపండ్లు పోసి 21 రోజులు తయారవుతుంది. ఇది తయారైన నిల్వ సామర్థ్యం ఎంత అంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది 100కి 5 లీటర్లు, 3 నుంచి 5 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. 100కు 3 నుంచి 5 లీటర్లు. డ్రిప్పులు అయితే 20 నుంచి 30 లీటర్లు, ఎకరాకు 10 నుంచి 20-30 లీటర్ల వరకు మనం అడుగున వేసుకోవచ్చు. కాబట్టి ప్రధానమైన పోషకాలు అందియాలంటే ప్రకృతి వ్యవసాయంలో పంచగవ్య మాత్రమే అందిస్తుంది. చాలా మంది కొద్దిగా రేట్ ఎక్కువని కొంతమంది చెప్తున్నారు. రేట్ ఎక్కువనే కానీ రిజల్ట్ కూడా బాగుంటుంది. రేట్ ఎక్కువనే కానీ తప్పదు. కాబట్టి పంచగవ్య అనేది ప్రధానమైనది ప్రకృతి వ్యవసాయంలో. పంచగవ్య లేని పంట దిగుబడులు అయితే రావు నాకు తెలిసినంత వరకు కూడా. మిగతా స్లోగా వస్తుంది. ఇది బాగా తొందర వస్తుంది రిజల్ట్ మనకు. ఈ రసాయనాల కంటే తొందర వస్తుంది రిజల్ట్. ఇది అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు వివరాలు కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లో పంచగవ్య గురించి కూడా డీటెయిల్స్ మొత్తం వస్తాయి అన్నట్లు. సార్, దీన్ని దశపర్ణి కషాయం అంటాం. దశపర్ణి కషాయం అంటే దశపత్ర కషాయం, దాని పేరులో ఉంది 10 ఆకులతో తయారైంది అనేది. ఇది మొత్తం ఆంగ్లేసం. దీంట్లో బాగా ఇది మురిగిపోయింది, ఆకులు తయారైంది కాబట్టి ఆకులని మురిగిపోయినాయి ఇవి. దీంట్లో అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు వీట కిలో చొప్పున వేస్తాం. వేసి ఆవుమూత్రం కోసం కొద్దిగా పెండ వేస్తాం, కొద్దిగా పుట్టమట్టి వేస్తాం. తర్వాత 3 రోజులు 10 రకాల ఆకులు వేస్తాం. 40 రోజులకు మనకు తయారవుతుంది. అన్ని యాంటీబయాటిక్స్, చిన్న పురుగులు, తెగుళ్ళు బాగా దీంతో కంట్రోల్ అవుతాయి అన్నట్టు. దీనికి దశపత్ర కషాయం అంటాం. ఇది తయారు కానీ మనం 40 రోజుల సమయం తీసుకుంటుంది. 40 రోజుల సమయం తీసుకుంటుంది. ఇది కూడా దీని జీవితకాలం కూడా 6 నెలలు. ఈ అన్ని రకాలుగా మనం ఏ పంట మీద ఏ దేశంలో మనం కొట్టుకోవచ్చు అన్నట్టు. దీన్ని దశపత్ర కషాయం అంటాం. దీంట్లో మొత్తం రకరకాల ఆకులు ఇస్తాం అన్నట్టు. ఎంతకు ఎన్ని లీటర్లకు ఎంత కలపాలి? ఈ ముఖ్యమైన ఆకులు వచ్చేసి ఉమ్మెత్త, సీతాఫలము, జిల్లేడు, వావిలి, వేప ఇలాంటి ముఖ్యమైన ఉమ్మెత్త చాలా ముఖ్యమైనది, ప్రధాన పాత్ర. ఇందులో 100కు 4 నుంచి 5 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి. 100 లీటర్ల నీళ్లకు 5 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రేకి మాత్రమే పనిచేస్తుంది. ఇది డ్రిప్ ద్వారా ఇవ్వడానికి కుదరదు సార్. దీన్ని నియమాశ్రం అంటాం. నియమాశ్రం అంటే అందరిలాగా నియమాశ్రం అంటే మందర వేపాకు వేప అనుకుంటారు. మా స్పెషాలిటీ ఏంటంటే రగాది. ఇట్లా వేప, కానగ, సీతాఫలం గింజలతో తయారు 3 రకాల గింజలు. కాబట్టి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. గింజలు మనం పొడి చేసి దాన్ని మిక్సీకి వేసి మళ్ళీ నానబెట్టి మిక్సీకి వేసి
దీంట్లో ఆవుమూత్రం కలిపి తయారు చేస్తాం. ఇది మనకు 10 రోజుల్లో తయారవుతుంది సుమారు. ఇది లార్వాలు, చిన్న చిన్న గుడ్లు, చిన్న చిన్న పురుగులు ముందు జాగ్రత్త చర్యగా బాగా పనిచేస్తుంది. సీతాఫలం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పురుగులు చంపే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మొక్కలు కాని చేసే చెడు పురుగులను చంపడానికి అది యూజ్ చేస్తుంది. రాకుండా కూడా నివారించగలుగుతుంది. రాకుండా అంటే పురుగు రాదన్నట్టు. ఇట్లా ఎన్ని లీటర్లకు ఎంత కలపాలి? ఇది మనకు 100కు 3 నుంచి 5 మొక్కల వయసును బట్టి 3 నుంచి 5 కాబట్టి ఇది వేప, సీతాఫలం, కానుగ గింజలతో తయారు చేస్తామంట. గింజలు మెత్తగా పొడి చేసి దాన్ని పొడైనాక నీళ్ళు నానబెట్టి 2-3 రోజులు నానినాక దాన్ని మనం మిక్సీకి వేసి ఆవుమూత్రం పోసి, దీంట్లో ఆవుమూత్రం ఉంటుంది ప్లస్ నీళ్ళు, మిగతా నీళ్ళు వస్తాం. 4 లీటర్ల ఆవుమూత్రం, మిగతా నీళ్ళు పోసి ఆ మిక్సీ దీంట్లోకి వేస్తాం. ఒకటి 3 కేజీలు తీసుకుంటాం. సీతాఫలం గింజలు 3 కేజీలు, కాను గింజలు 3 కేజీలు, వేప గింజలు 3 కేజీలు తీసుకుని పొడి చేసి దాంతో తయారు చేస్తాం. మనోహర్ గారు, మాకు అగ్నేయాస్త్రం కూడా పంపించారు కదా? మీ భారతీయ ఆర్గానిక్ అగ్నేయాస్త్రం పంపించిన, దశబండి పంపించిన, పంచకాయ పంపించిన, 2-3 సార్లు పంపించిన. ఇప్పుడు మీరు పెద్ద మొత్తం ఆర్డర్ పెడితేనే క్యాన్ తయారు చేసి రెడీ ఉంచినాం ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి. అగ్నేయాస్త్రం అనేది చాలా పవర్ఫుల్ పురుగు మందు. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. 20 లీటర్ రామూత్రంలో 1 కేజీ వెల్లుల్లి, కేజీ పొగాకు, కేజీ కారమున మిర్చి చేసి ఉడకబెడతాం బాగా. 2-3 పొంగులు 3 పొంగులు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఉడబోసుకొని 100 లీటర్ల నీళ్ళకు 3 నుంచి 4 లీటర్లు కలిపి స్ప్రే చేయాలి. ఎంతలో పురుగు కానీ చస్తుంది. లేత పట్ల మీద వాడకూడదు. జర జాగ్రత్త అవసరం. అగ్నేయాస్త్రం తప్పని పరిస్థితుల్లో మాత్రమే కొట్టుకోవాలి మనం. పురుగు కంట్రోల్ అయితే దశపండికి నీమసనకి అనుకున్నప్పుడు మాత్రమే, లావపాటి పురుగులకు మాత్రమే అగ్నేయాస్త్రం కొట్టుకోవాలి. కొన్ని పండ్ల మీద వాడకపోవడం జర కొంత ఇబ్బంది. పూత దశలో ఎక్కువ వాడవద్దు, డోస్ తగ్గించి వాడుకోవాలి దాని నుంచి. కాబట్టి అగ్నేయాస్త్రం జర తయారీ ఇబ్బంది, కానీ చాలా ఘాటుగా ఉంటుంది, పవర్ఫుల్గా పనిచేస్తుంది మనకి. అంటే డోస్ అనేది దేనికి? డోస్ అంటే దానివల్ల ఏమైనా హాని, మొక్కలకు హాని అవుతుందా, మనుషులకు ఏమైనా హాని ఉందా? మనుషులకు ఎటువంటి తయారు చేసేటువంటి మందులు ఎటువంటి హాని లేవు. నోట్లో పడ్డా, కంట్లో పడ్డా, తాగినా కూడా మనకు పంచగవ్య చాలా పవర్ఫుల్. దశపండికి ఏం కాదు, అగ్నేయాస్త్రం ఏం కాదు. నోట్లో పడ్డా, పెయిన్ మీద పడ్డా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేవు. కాకపోతే అగ్నేయాస్త్రం డోస్ ఎక్కువైతే రంగు మారుతాయి మొక్కలు. మిర్చి మాకు ఇంకోటి అండి, మా ఫామ్లో మీరు పంపించిన కషాయాలు వాడుతాం. మిర్చి కొన్ని చిన్నగా ఉన్నప్పుడు ఆ ముడత అనేది పోవట్లేదు. జర మిర్చి క్రిటికల్ పంటనే, దాన్ని మనము కాదనలేము, ఆర్గానిక్లే కానీ కెమికల్ కానీ. కాబట్టి కొంచెం కష్టంతో కూడుకునేది. ఇప్పుడు మా భారతీయ ఆర్గానిక్ పంపించే రేట్లో ఇస్తారు అందరికి, లేకపోతే ఇంకా వేరే డిఫరెంట్ ఇస్తున్నారు? డిఫరెంట్ ఇవ్వము సార్ మేము. మా కషాయాలు ఎవరికైనా సేమ్ రేట్కి ఇస్తాము. తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు. ఎంత మోతాదు తీసుకుని కూడా మా కషాయాలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు వరకు మాకు పెద్ద మార్కెట్ ఉంది. నేను పండించే వస్తువులన్నీ కూడా బెంగళూరు పోతాయి, బాగానే మా హైదరాబాద్ పోతాయి. మా కషాయాల ద్రావణాలు ఏపీ, తెలంగాణ, రాయలసీమ, బెంగళూరు వరకు కషాయాలు బాగానే అవుతాయి. మా కషాయాలతో ఇబ్బంది లేదు. పండ్ల తోట, పూల తోటలు ప్రతి పంట మీద వాడుకోసం ఖచ్చితంగా పనిచేస్తాయి. మీకు పంపించిన మేము తర్వాత మేము అడుగుతాం. మేము 10 రోజులకు ఏమంటే కొట్టిందా, ఎట్లుంది పరిస్థితి, ఎట్లా రిజల్ట్ వచ్చిందని చెప్పి. మాకు అదేం లేదు.